ప్రకటిస్తున్నారు. అనేక మంది ఆయన సువార్త ద్వారా రక్షణలోకి నడిపించబడుతూ ఉన్నారు. ఇందులో ఆయన యొక్క సాక్ష్యం, ఆయన యొక్క బైబిల్ సందేశాలు, సువార్త కూడికలు మరియు ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క ఆత్మీయమైన విషయాలు ఆయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి తెలియజేస్తూ ఉన్నారు. అనేక మంది ఆయన సువార్తని, ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఆయన ముఖ్యంగా ఈ మన ప్రపంచంలో దేవుని సువార్త తెలియని బిడ్డలు, దేవుని సువార్త అందించబడిన గ్రామాలు ఇంకా ఎన్నో ఉంటున్నాయి. అటువంటి గ్రామాలకి ఆయన తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ పేదలకు సహాయం చేయడం వంటి అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు ఆయన చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆయన అనేక చోట్ల స్వస్థత ప్రార్థనలు మరియు ఆదరణ కూడికలు కూడా నిర్వహిస్తుంటారు. అన్నగారు ఇప్పటి వరకు 2 సార్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగి సువార్తను ప్రకటించిన ఒకే ఒక్క సువార్థికుడు. అటువంటి దైవజనులు మన మధ్యకి రావడం మనకు ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. మరి ఈరోజు అనేక మంది అన్నగారి దేవుని సువార్త ప్రకటన ద్వారా అనేక మంది దేవుని యొక్క రక్షణలోకి, అనేక మంది దేవుని తెలుసుకోవడానికి అన్నగారు ఎంతో సహాయపడ్డారు. మరి ఆయన ద్వారా దేవుడు అంటే ఎరగని బిడ్డలు, ఆయన సువార్త తెలియని బిడ్డలు ఎంతో మంది దేవుని బలంగా విశ్వసించి ఇప్పటికీ విశ్వాసంలో కొనసాగుతున్నారు. అందుని బట్టి అన్నగారిని బట్టి మేము అందరం దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరి ఈరోజు అన్నగారు మన మధ్యకి రావడం మనకు ఎంతో సంతోషదాయకం. మరి ఈరోజు మల్లికార్జున రావడం గారిని మేము అందరం ప్రేమపూర్వకంగా ఈ SMLC యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఆహ్వానిస్తున్నాం. దయచేసి అన్నగారు వేరే వీటికి రావాల్సిందిగా కూర్చున్నాం. దయచేసి అందరూ చెప్పలు కొట్టవలసిందిగా కూర్చున్నాం. అన్నగారు స్టేజ్ మీదకి వస్తున్నారు. దయచేసి అందరూ చెప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన దేవాది దేవుడైన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరొక ట్రైనింగ్లో ఉన్న పాస్టర్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. సంఘ పెద్దలు, కమిటీ మెంబర్సు, వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. నేను వచ్చేటప్పుడు మీరు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు, నేను పోయేటప్పుడు నన్ను తిట్టాల్సిన పని లేదు.